హాయ్ వీవర్స్, వెల్కమ్ టు నారీ సిల్క్స్. ఈరోజు మన వీడియోలో అంతా కూడా మంచి కంచిపట్టు శారీస్లో చేస్తున్నానండి. మ్యారేజ్ సీజన్ కదండి, ఇప్పుడంతా కూడా మనకి మంచి బ్రైడల్ కలెక్షన్ అండి. ఇంతకుముందు కూడా నేను ఒక వీడియో ఇచ్చాను, దాని లింక్ మీకు కావాలంటే పైన ఇస్తున్నానండి. అది మీరు క్లిక్ చేసి చూసారంటే అందులో అంతా మనకి రేంజెస్ వచ్చేసి 9,000 నుంచి 11,000 వరకు ఇచ్చానండి. ఆ వీడియో కూడా అంతా బ్రైడల్ కలెక్షనేనండి. ఈరోజు చేస్తున్న వీడియో కూడా అంతా బ్రైడల్ కలెక్షనే, కాకపోతే దీంట్లో రేంజెస్ వచ్చేసి మనకి 13,000 నుంచి స్టార్ట్ అయ్యి అరౌండ్ మనకి 16-17 వరకు ఇస్తున్నానండి. అంటే మార్కెట్ రేట్స్తో మీరు కంపేర్ చేసుకుంటే మన రేంజెస్ మాత్రం చాలా రీజనబుల్ అండి. దట్టు కూడా మళ్ళీ అన్నీ హోల్సేల్ ప్రైజెస్ అండి. కంపల్సరీ మీరు మార్కెట్ రేట్తోని కంపేర్ చేసుకోండి. ఈ శారీస్ మనకి బయట ఎలా అవైలబుల్ ఉన్నాయి, నేనే ప్రైజెస్ ఇస్తున్నాను, మీరు పక్కా ఒకసారి కంపేర్ చేసుకోండి. ఇక్కడ హైదరాబాద్ సరౌండింగ్లో ఉన్న వాళ్ళైతే డెఫినెట్గా ఒకసారి మీరు మా స్టోర్కి విజిట్ చేయండి. మీరు రేంజెస్ చూడండి, ఆ తర్వాత క్వాలిటీ కూడా చెక్ చేసుకోండి. మీరు క్వాలిటీ కూడా మీకు ఎలా ఉంది అనేది చూసుకున్న తర్వాతనే మీరు ఆన్లైన్లో మళ్ళీ బుక్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందండి. కాబట్టి ఒక్కసారి మీరు మా స్టోర్కి విజిట్ చేయండి. బ్రైడల్ కలెక్షన్స్లో పట్టు శారీస్లో చాలా వెరైటీ అరైవ్ అయ్యాయండి, చాలా ఉన్నాయి వెరైటీసు. నేను కొన్ని వెరైటీస్ మాత్రం ఇక్కడ నేను మీకు ఇస్తున్నానండి. అంటే మనం ఇక్కడ 17,000 శారీ తీసుకున్నామంటే బయట మార్కెట్లో వచ్చేసి మనకి ఈజీగా 20,000 ఎబోనే ఇస్తున్నారండి. మీరు ఒక్కసారి కంపేర్ చేసుకోండి, రేంజెస్లో తేడాలు మీకే తెలుస్తాయి. ఆ తర్వాత మళ్ళీ డిజైనర్ వేర్ పట్టు శారీస్ది కూడా ఒక వీడియో చేస్తానండి. కమింగ్ వీడియోస్ మనకి పట్టు శారీస్లో డిజైనర్ పట్టు శారీస్లో ఇస్తానండి. ఈరోజు వీడియో చూద్దామండి. ఈరోజు వీడియోలో వచ్చేసి మనకంతా పట్టు కలెక్షన్లో మీనాకరీ బార్డర్స్ అండి. ఇప్పుడంతా ఇవి 2D బార్డర్స్ అని 4D బార్డర్స్ అని చెప్పేసి ఇస్తున్నారండి. నేను అందుకే మీకు ఆ పేరు చెప్తున్నాను. ఇప్పుడు బార్డర్స్ అన్నీ మనకి డిఫరెంట్ బార్డర్స్ అండి. చూద్దాం ఒక్కొక్క చీర ఎలా ఉందో. ఫస్ట్ వెరైటీ చూద్దామండి. చెప్పాను కదా బ్రైడల్ కలెక్షన్ చూస్తున్నాం మనం ఈ రోజంతా. బ్రైడల్ కలెక్షన్లో మళ్ళీ బార్డర్స్ అన్నీ మనకి వేరియేషన్ అండి. ఇప్పుడంతా కూడా బార్డర్లో మీనాకరీ వర్క్ వస్తుందండి. దీన్నే అంతా ఇప్పుడు 4D అని 3D అని చెప్పేసి అంటున్నారండి. ఈ శారీ వచ్చేసి మనకి 4Dలో వస్తుందండి. అంటే శారీ ఓవరాల్ అంతా కూడా మనకి మంచి బ్రొకెట్ డిజైన్ వస్తుందండి. కాంట్రాస్ట్ వచ్చేసి మనకి స్నఫ్ కలర్ ఉంది చూడండి. ఇది ఓపెన్ చేస్తానండి, చూద్దాం ఎలా ఉందో. చూడండి శారీ అంతా కూడా మంచి లావెండర్ కలర్లో ఉందండి. లావెండర్లో వచ్చేసి స్నఫ్ కలర్ కాంట్రాస్ట్ బార్డర్ వచ్చిందండి. ఇవన్నీ ఈక్వల్ బార్డర్స్ ఉంటాయండి, మీరు గమనిస్తే తెలుస్తుంది. అన్నీ కూడా మనకి మీనాకరీ బార్డర్స్ చూడండి. ఇప్పుడు అంతా కాంట్రాస్ట్ వచ్చేసి మనకి దీనిపైన ఓన్లీ జరీ లాగా వచ్చేది కదండి అప్పుడు. ఇప్పుడు అంతా కూడా మంచి మీనాకరీ వర్క్ అండి. దీన్నే ఇప్పుడు మనం అంతా 2D శారీస్ అని చెప్పి అంటున్నామండి. అంటే షోరూమ్స్లో సేల్స్మెన్ల టాలెంట్ అండి, వాళ్ళు క్రియేట్ చేస్తారు నేమ్స్ అనేవి. మేమైతే ఫ్యాబ్రిక్ ఏముంది అదొక్కటి మాత్రం నేను చెప్పగలుగుతా అండి. శారీ ఓవరాల్ అంతా చూడండి మంచి లావెండర్ కలర్ పైన మనకి ఆల్ ఓవర్ డిజైన్ వస్తుందండి. అంటే బ్రొకెట్ డిజైన్ అండి. ఇదంతా కూడా మంచి నైస్ వర్క్ అండి, ప్యూర్ పట్టులో వస్తుంది. ఇదంతా కూడా లైట్ వెయిట్. మళ్ళీ ఇది హ్యాండ్లూమ్ శారీ అండి. షోల్డర్ బార్డర్ మనకి ఎలా వచ్చిందో బాటమ్ బార్డర్ కూడా అలాగే వస్తుంది చూడండి. మీరు గమనిస్తే తెలుస్తుందండి. దీన్ని ఈక్వల్ బార్డర్ అంటాం మనము. పళ్ళు చూద్దాం. పళ్ళు చూడండి మంచి రిచ్ పళ్ళు ఉందండి. దీంట్లో అంతా కూడా మళ్ళీ మీనాకరీ మిక్స్ అయ్యింది చూడండి. బ్లౌజ్ చూడండి ఫుల్ బ్రొకెట్ డిజైన్ ఉంటుంది. అది కూడా మంచి ఫ్లోరల్ లాగా ఉంది చూడండి. చిన్న ఫ్లవర్స్ అండి. అసలు బ్లౌజ్ అంతా కూడా మనకి చిన్న ఫ్లవర్స్. ఇక అసలు ఎట్లాంటి వర్క్లు అవసరం లేదండి దీనికి. ఈ బ్లౌజ్ మనము హ్యాపీగా స్టిచ్ చేయించుకోవచ్చు అండి. కాంట్రాస్ట్ చూడండి అసలు స్నఫ్ కలర్. ఇప్పుడంతా స్నఫ్ కలర్ చాలా ట్రెండీగా మారిందండి. మనకి ప్రతి శారీ కూడా ప్రైస్ రేంజెస్లో డిఫరెంట్ వేరియేషన్స్ ఉంటాయండి. కాబట్టి మీకు ఈ శారీస్ అన్నీ కూడా మనకి అరౌండ్ 15 నుంచి స్టార్ట్ అయ్యి 16 బిలో వరకే వస్తాయండి ఇవన్నీ కూడా. కాబట్టి మీరు ఏ శారీ కావాలన్నా పైన వాట్సాప్ నెంబర్కి స్క్రీన్ షాట్ పెట్టండి. మనకి 16,000 అసలు ఎంత సూపర్ శారీ కదండి. అరౌండ్ 15 నుంచి 16 వరకు మధ్యలో ఉంటాయండి ఈ శారీస్ అంతా కూడా. వర్క్ని బట్టి చేంజెస్ ఉంటుందండి ప్రైస్, అందుకని మీకు అలా చెప్తున్నాను. నెక్స్ట్ శారీ చూద్దామండి. డిజైన్ అంతా కూడా సేమ్ వస్తుంది మనకి, కలర్ మాత్రం వేరియేషన్ వస్తుందండి.
మంచి రామా గ్రీన్లో ఉంది చూడండి శారీ. బార్డర్ వచ్చేసి మనకి లైట్ పీచ్ కలర్లో వచ్చింది చూడండి. అంటే మనకి శారీ ఏమో ఓవరాల్ అంతా డార్క్ కలర్ వచ్చిందండి. బార్డర్ మాత్రం మంచి బ్రైట్ కలర్ ఉంది చూడండి. అన్నీ కూడా ఇప్పుడు మీనాకరీ బార్డర్సేనండి. చూడండి శారీ ఓవరాల్ అంతా లుక్ వచ్చేసి మనకి ఇలా వస్తుంది చూడండి. మంచి రామా గ్రీన్ ఉందండి, అది కూడా మంచి బ్రైట్ కలర్లో ఉంది. దీనికి వచ్చేసి ఇప్పుడంతా మళ్ళీ పేస్టల్స్ మనకి ట్రెండీ కదండి. పళ్ళు మాత్రం ఇలా వస్తుంది చూడండి. ఇదంతా కూడా మనకి పళ్ళు అండి. బార్డర్ చూడండి, షోల్డర్ బార్డర్ అండ్ బాటమ్ బార్డర్ మనకి సేమ్ మీనాకరీ వర్క్ వస్తుంది చూడండి. బార్డర్స్ అన్నీ కూడా. దీంట్లో బ్లౌజులు కూడా అన్ని డిఫరెంట్ అండి. చీర మీరు బ్లౌజ్ చెక్ చేసుకోవచ్చు అండి. బ్లౌజెస్ చూడండి చాలా బాగా ఇచ్చాడు. బ్లౌజెస్ కూడా మనకి కలర్స్ అంతా కూడా పేస్టల్ కలర్స్. ఇప్పుడు అది బార్డర్ చూసాం కదండి. ఇది వచ్చేసి మనకి బాడీ కలర్ వచ్చింది, శాండిల్ కలర్ ఉంది చూడండి. ఇదంతా దీనికి బార్డర్ వచ్చేసి మంచి స్నఫ్ కలర్ ఉంది. చూడండి శారీ ఓవరాల్ అంతా లుక్ వచ్చేసి మనకి ఇలా వస్తుంది. శారీ ఓవరాల్ లుక్ అంతా ఇదండి. అండ్ పళ్ళు చూడండి అన్ని రిచ్ పళ్ళులేనండి. మీకు ప్రతి చీరకి నేను బ్లౌజ్ కూడా చూపిస్తున్నాను. ఈ శారీకి బ్లౌజ్ వచ్చేసి స్నఫ్ కలర్లో ఉంది చూడండి. నెక్స్ట్ శారీ చూద్దాం. ఇది కూడా మంచి లావెండర్ కలరే. అసలు మనకి ఈ ఇయర్ లావెండర్ కలర్ అసలు చాలా ట్రెండీ కదండి. దీనికి బార్డర్ వేరియేషన్ వచ్చింది చూడండి. ఇందాక చూసిన లావెండర్ కలర్కి మనకి స్నఫ్ కలర్ వస్తే దీనికి వచ్చేసి మంచి పింక్ కలర్ ఉంది చూడండి. మంచి బేబీ పింక్ ఉందండి. కాంట్రాస్ట్ బార్డర్ వచ్చేసి చూడండి. శారీ ఓవరాల్ అంతా కూడా మనకి ఇలా వస్తుంది. అండ్ పళ్ళు చూడండి మంచి బేబీ పింక్లో ఉంది చూడండి. పళ్ళు పార్ట్ అంతా కూడా మనకి బార్డర్ పళ్ళు మంచి పింక్ కలర్లో వస్తుంది. బ్లౌజ్ కూడా చూడండి. అసలు బ్లౌజులన్నీ చాలా సూపర్ ఉన్నాయి కదండి. అసలు ఇంకా మనకి వర్క్ అవసరం లేదండి, అలా ఉన్నాయి ఈ బ్లౌజెస్ అంతా కూడా. నెక్స్ట్ ఇంకో శారీ చూద్దామండి. ఇది శారీ ఓవరాల్ అంతా కూడా మంచి పింక్ కలర్ ఉంది చూడండి. డార్క్ పింక్ వస్తుంది. ఇది మంచి డార్క్ పింక్ కలర్కి మనకి ఆఫ్ వైట్ ఇచ్చాడండి. బార్డర్ వచ్చేసి క్రీమ్ కలర్ అండి, కోరా కలర్ వస్తుంది కాంట్రాస్ట్. ఇప్పుడు అంతా పేస్టల్సేనండి. మార్కెట్ అంతా కూడా ఇప్పుడు పేస్టల్ కలర్సే అడుగుతున్నారండి. ఇదంతా శారీ ఓవరాల్ లుక్ అండి. దీంట్లో వర్క్మెన్షిప్ చేంజ్ అయింది చూడండి. ఈ బ్రొకెట్ డిజైన్ అంతా కూడా చేంజ్ వచ్చింది చూడండి. దీంట్లో పళ్ళు పాటు చూడండి. మనకి లైట్ కలర్ ఉంది కదా, ఎలా ఉంటుంది దీని మీద అనుకుంటారు, కానీ అసలు ఇప్పుడు అంతా కూడా మంచి లైట్ కలర్సేనండి. అందుకే మేము అన్నీ కూడా పేస్టల్స్లోనే నేను ఇప్పుడు వీడియో చేస్తున్నానండి. ప్రతి ఒక్క కస్టమర్ రాగానే మంచి పేస్టల్ పట్టు చీరలు చూపించండి అని అడుగుతున్నారు. బ్లౌజ్ చూడండి, దీంట్లో కూడా అంతా మీనాకరీ వర్క్ వచ్చింది చూడండి. కాకపోతే మనకి శారీ అంతా మంచి బ్రైట్ కలర్ ఉంది కాబట్టి బార్డర్ మనకి లైట్ కలర్ అయినా అలా మనకి బ్యాలెన్స్ అవుతుందండి. ఇప్పుడు ఈ శారీలో చూడండి మంచి శాండిల్ కలర్. దీనికి బార్డర్ చూడండి అసలు గ్రే వచ్చింది చూడండి. అసలు చీర కాంబినేషన్స్ ఎలా ఉన్నాయో ఒక్కసారి మీరు కమెంట్ బాక్స్లో చెప్పండి. ఈ శారీ చూడండి, మనము కాంట్రాస్ట్ బార్డర్ వచ్చేసి నేను మీకు గ్రే అని చెప్పాను కదండి. గ్రే కూడా మంచి మెటాలిక్ షేడ్ లాగా కనిపిస్తుంది చూడండి. మంచి స్టీల్ గ్రే అండి. అసలు ఈ గ్రే అని కూడా చెప్పడానికి లేకుండా కలర్ అసలు మిక్సింగ్ కలర్ లాగా ఉంది చూడండి మీరు. అసలు మంచి శాండల్ కలర్కి వచ్చేసి మనకి స్టీల్ గ్రే వచ్చిందండి బార్డర్ వచ్చేసి. అండ్ పళ్ళు చూడండి, పళ్ళు పార్ట్ అంతా కూడా మనకి ఇలా వస్తుంది చూడండి. పళ్ళు పార్ట్ బ్లౌజులన్నీ కూడా మీనాకరీ బ్లౌజ్లేనండి. ఇవన్నీ కూడా మంచి ప్యూర్ హ్యాండ్లూమ్ పట్టు శారీస్ అండి. ఇవి ప్రతి చీర కూడా మీ మగ్గం మీద నేసిన చీరలండి. ఇవన్నీ హ్యాండ్లూమ్ శారీస్ అండి. అన్నీ కూడా మళ్ళీ పట్టు బై పట్టు వస్తాయండి, ప్యూర్ ఉంటుంది. ఇప్పుడు ఇంకొక స్పెషల్ శారీ చూపిస్తున్నా అండి. స్పెషల్ అంటే ఏం లేదండి, తలంబ్రాల శారీ అండి. పెళ్లి కూతురికి కంపల్సరీ మనము తలంబ్రాల శారీ తీస్తాం కదండి. తలంబ్రాల కోసం చూడండి అసలు డిఫరెంట్ వెరైటీ అండి. ఇది మనకి మంచి ఆఫ్ వైట్కి వచ్చేసి మనకి డార్క్ పింక్ కలర్ వచ్చింది చూడండి. బార్డర్ వచ్చేసి పెళ్లి కూతురికి బ్రైడల్ శారీ, మంచి తలంబ్రాల శారీ అనుకోవచ్చండి. ఇప్పుడు అంతా కూడా ఏం చేస్తున్నారంటే శారీ అంతా మనకి ఆఫ్ వైట్ శారీ, తలంబ్రాల శారీ ఫుల్ వీడియోలో ఉంటుంది కాబట్టి పెళ్లి మండపంలో మనకు ఈ వేర్ చేసిన శారీ ఫుల్ టైం ఉంటుంది కాబట్టి ఈ శారీ చాలా మంచి శారీ తీసుకోవాలని చూస్తారండి అమ్మాయిలంతా కూడా. పెళ్లి కూతుర్లు ఎవరైనా కూడా ఇప్పుడు ఆఫ్ వైట్ శారీకి ఎంత రేట్ అయినా పెట్టడానికి చూస్తున్నారండి. ఆ వెరైటీలో వచ్చేసి సూపర్ వెరైటీ అండి. ఇది కాంబినేషన్ చూడండి అసలు ఎంత బాగా కనిపిస్తుందో మీకు.
దీనికి కూడా బ్లౌజ్ మనకి మీనాకరీలోనే ఇచ్చాడండి. కాంట్రాస్ట్ చూడండి అసలు. ఇంకా ఇప్పుడు ఒక 2 శాంపిల్ శారీస్ ఉన్నాయండి. దాంట్లో ఇంకొంచెం రేంజ్ కొంచెం మార్చి దాంట్లో చేసినామండి. ఆ శారీస్ కూడా నేను జస్ట్ శాంపిల్ పీసెస్ ఉన్నాయి, చూపిస్తాను మీకు. ఈ శారీస్ వచ్చేసి మనకి జస్ట్ కొత్తగా 2 మగ్గలు అవి స్టార్ట్ చేయించామండి. కాబట్టి ఈ ప్రైస్ వచ్చేసి మనకి చాలా రీజనబుల్ ప్రైస్ వస్తుందండి. ఇది ఓన్గా మనం క్రియేట్ చేసిన డిజైన్ అండి. ఇది చెప్పాను కదండి, ఒక శారీ మీకు ప్రైస్ కొంచెం తక్కువ రేట్లో నేను చూపిస్తానని చెప్పాను. మీరు ఈవెన్ డైరెక్ట్ కంచి వెళ్ళినా కూడా ఆ వీవర్ ఇచ్చిన ప్రైజే నేను ఇక్కడ మీకు ఇస్తున్నానండి. ఈ శారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ మనకి 14,000 చేంజ్ వస్తుందండి. కాంబినేషన్ చూడండి. రేంజెస్ విషయంలో మాత్రం మీరు 100% మమ్మల్ని ట్రస్ట్ చేయొచ్చండి. అంత రీజనబుల్ ప్రైస్ అండి. మీకు శారీ ఓవరాల్ అంతా కూడా మంచి జాల్ డిజైన్ ఉంది చూడండి. ఇది కూడా మళ్ళీ ఈక్వల్ బార్డర్ అండి. ఇప్పుడు ఈక్వల్ బార్డర్స్ అంతా ట్రెండింగ్ అయినాయండి. ఇదంతా కూడా షోల్డర్ బార్డర్ అండి. దీంట్లో అంతా మళ్ళీ మీనాకరీ వర్క్ ఉంది చూడండి. అండ్ బాటమ్ బార్డర్ కూడా మనకి సేమ్ అలాగే వస్తుంది చూడండి. ఇదంతా మళ్ళీ ప్యూర్ పట్టులోనండి. అంతా మళ్ళీ హ్యాండ్లూమ్ శారీస్ అండి. ఇవన్నీ కూడా మగ్గం మీద నేసిన శారీసేనండి. పళ్ళు చూడండి. దీనికి రేంజెస్ ఎలా వేరియేషన్ చేసామనుకుంటున్నారా అంటే మీరు సేమ్ శారీ కాస్ట్ ఎందుకండి అలా ఇస్తున్నారు అనుకుంటున్నారా? వేరియేషన్స్ కొన్ని చేస్తేనండి మనకి ప్రైజెస్లో తేడాలు అనేవి వస్తాయండి. దీంట్లో మనకి బ్లౌజ్ అనేది ప్లెయిన్ ఇచ్చాను చూడండి. దీనివల్ల మనకి కొంచెం ప్రైస్ అనేది దీంట్లో తగ్గుతుందండి. మనకి అలా వేరియేషన్ వచ్చిందండి. ఇప్పుడు ఇలా క్రియేట్ చేస్తున్నామండి. అందుకని మనకి రేంజ్ విషయంలో ఇలా తేడా తెలుస్తుందండి. అందుకోసం మీకు చూపిస్తున్నాను. దీనికి బ్లౌజ్ వచ్చేసి మనకి ప్లెయిన్ వచ్చిందండి. ఇందాక చూసిన చీరల్లో మనకి బ్రొకెట్ డిజైన్ వచ్చిందండి. అందుకోసం మనకి ప్రైజెస్లో తేడాలు వచ్చాయండి. దీంట్లో ఇంకొక హాఫ్ వైట్ శారీ ఉందండి, తలంబ్రాల శారీ, అది కూడా చూపిస్తాను. నెక్స్ట్ శారీ చూద్దామండి. ఇది కూడా మంచి తలంబ్రాల శారీ అనొచ్చండి. కానీ ఇప్పుడు పెద్దవాళ్ళు కూడా కొంచెము ప్రొఫెషనల్గా అఫీషియల్గా ఉండాలనుకున్న వాళ్ళు ఆఫ్ వైట్ కలర్ తీసుకోవడానికి చాలామంది ముందుకు వస్తారండి. కాబట్టి ఆఫ్ వైట్స్లో కూడా మంచి వెరైటీస్ మీకోసం నేను ఇస్తానండి. చూడండి, బార్డర్ అంతా కూడా టిష్యూ బార్డర్ వచ్చిందండి. ఇది శారీ ఓవరాల్ అంతా కూడా మంచి జాల్ డిజైన్ వచ్చి దాంతోపాటు మళ్ళీ టిష్యూ బూటీస్ లాగా వచ్చింది చూడండి. చూడండి, శారీ ఓవరాల్ అంతా కూడా మంచి బ్రోకెట్ డిజైన్ ఉందండి. దాంట్లో వచ్చేసి మనకి ఈ బూటా స్టైల్ అనేది మీకు గమనిస్తే తెలుస్తుందండి. బూటీ లాగా వచ్చింది చూడండి. ఓవరాల్ శారీ అంతా కూడా మంచి బూటీ స్టైల్ లాగా కనిపిస్తుంది చూడండి. ఈ బూటీస్ అంతా మనకి బుట్టాల్ లాగా ఉందండి. మళ్ళీ కింద కూడా అంతా మళ్ళీ బ్రోకెట్ డిజైన్ ఉంది చూడండి. పళ్ళు అంతా ఇలా వస్తుంది చూడండి. బార్డర్ ఏదైతే మనకి టిష్యూ ఎఫెక్ట్ ఉందండి, బ్లౌజ్ కూడా అలాగే టిష్యూలో వచ్చింది చూడండి. ఇదంతా కూడా టిష్యూ ఉన్న బ్లౌజ్ అండి. చూసారు కదండి, ఈరోజు వెరైటీ అంతా కూడా మంచి బ్రైడల్ కలెక్షన్లో ఇచ్చాను. ఈరోజు వెరైటీ ఎలా ఉందో ఒకసారి మీరు కామెంట్ బాక్స్లో చెప్పండి. అట్లాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఎందుకంటే డైలీ నేను అప్డేట్స్ ఇస్తాను కాబట్టి మీరు నోటిఫికేషన్ ద్వారా చూసుకోవచ్చండి. అందుకోసం అని చెప్పేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.